పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. చిత్తూరు జిల్లా కుప్పం శాంతిపురం మండలంలో తమ్మిగానిపల్లి గ్రామంలో ఓ మహిళను కరెంటు స్తంభానికి కట్టేసుకుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయంపై డీఎస్పీ పార్థసారథి స్పందించారు. అసలు ఘటనే జరగలేదనే కలరింగ్ ఇవ్వబోయారు. గంగమ్మ అనే మహిళను కరెంటు స్తంభానికి కట్టేసినట్లుగా క్లియర్గా కనిపిస్తూ ఉంటే అసలు ఇదంతా డ్రామా అన్నట్లుగా డీఎస్పీ చెప్పుకొచ్చారు. మునెప్ప అనే అతనికి 2 భార్యలు, మునెమ్మ, గంగమ్మ. మునెమ్మ చనిపోయారు. అలానే ఈ నెల 5న మునెప్ప కూడా చనిపోయాడు. అయితే డీఎస్పీ పార్థసారథి మాత్రం ఇది కుటుంబ సభ్యుల సమస్య అంటూ తేలిగ్గా తీసిపారేశారు. కరెంట్ పోల్కేసి కొడతా ఉన్నారు. నాకెవరు నా దిక్కు యాక్టింగ్ ఏ పడ్డే కాదు. ఆ కాలం చంపేసిన ఎంకొకటే కొడుకు ఎవరులే అది నీ కొడుకు నీ రక్తం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, ఇలాంటిదే ఒక ఘటన ఈ మధ్య కాలంలో మనకు కనిపించింది. అది ఇంకా పూర్తిగా మర్చిపోనే లేదు. మరొక సంఘటన అదే జిల్లాలో కనిపిస్తోంది. ఏం జరిగింది అసలు? అనుశ్రీ, చిత్తూరు జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలోనే ఈ యొక్క మరొకసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గత నెల 18వ తారీఖు నాడు ఏదైతే యొక్క కుప్పం మండలంలో నారాయణపురంలో సిరిచన్న మహిళను చెట్టు కట్టేసి హింసించినటువంటి ఘటన మర్చిపోకముందే మళ్ళీ అదే నియోజకవర్గంలో ఈరోజు శాంతిపురం మండలం యొక్క తమ్మిగానిపల్లి పంచాయతీ పరిధిలో యొక్క కుర్లకట్ట అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక పోలీసు తల్లిని, ఒక ముసలమ్మను, ఏదైతే ఒక గంగమ్మ అనేటువంటి అవ్వను కట్టేసి తన చిత్రహింసలు గురి చేసినటువంటి ఘటన వెలుగు చూడటం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దీన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాముఖ్యత లేకుండా ఇది కావాలని కొంతమంది ప్రోత్సాహంతో చేశారన్నటువంటి విషయాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు తప్ప అసలు ఎందుకు కట్టివేయాల్సి వచ్చింది, ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటనేది చెప్పకుండా దీన్ని సమస్యని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఒక మహిళ, అది కూడా ఒక వృద్ధ మహిళ గంగమ్మ, ఆమెను ఇలాగా ఎలక్ట్రికల్ ఫుల్ కట్టేసి అతి దారుణంగా ఒక పైశాచికంగా కట్టడం అనేది చాలా దారుణమైన విషయం. ఒక మహిళ విషయంలో ఇంత హింసాయుతంగా ప్రవర్తించిన వారిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈ యొక్క ఘటనకు సంబంధించి ఒక సోషల్ మీడియాలో వీడియో ఆధారంగా వైరల్ అయ్యి దాన్ని కొంతమంది ప్రోత్సాహంతో చేశారంటూ పైకి చెప్తున్నప్పటికీ వాస్తవాన్ని మాత్రం పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు లోతుగా విచారణ జరిపించాల్సి ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే నెల రోజులు తిరుగుతున్నానే మళ్ళీ ఒక ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం గల కారణాలు ఏంటనేది వాస్తవాలు వెలికి తీయాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ మూర్తి.